సాల్ట్ అంటారండి. ఇది మన రెగ్యులర్ మార్కెట్‌లో దొరికే ఉప్పు బదులు మనం ఇదొక సేఫ్ ఆల్టర్‌నేటివ్. ఈ సాల్ట్ వాడుకోవడం వల్ల మన థైరాయిడ్ సమస్యలు, ఇప్పుడు కీళ్ళ నొప్పులు గానీ, బీపీ గానీ అది రాకుండా ఇది చేస్తదనమాట. ఇప్పుడు ఇప్పుడు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ మనకి ఉప్పు తగ్గించమని అంటా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఈ సాల్ట్ వేసుకుంటే గనక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనమాట. ఇది ఎలా తయారు చేసుకుంటారంటే, అన్నం వచ్చిన గింజలు ఒక పాత్ర తీసుకోవాలి. తర్వాత కల్లుప్పు, సముద్రపు కల్లుప్పు ఉంటది కదా! అదొక పాత్రలో తీసుకోవాలండి. తీసుకొని ఆ గింజలో ఉప్పు ఒక్కో స్పూన్ వేసి కలుపుతూ ఉండాలన్నమాట. కరిగినంత వరకు సాచురేషన్ పాయింట్ వచ్చే వరకు కలుగుతూ తర్వాత ఉప్పు వేస్తే కలదనమాట. ఆ స్టేజ్ ఆపేసి అదే సాచురేషన్ పాయింట్ అయిపోయిన తర్వాత ఇందులో వేసి మిరపకాయ తొడుములు వేయాలన్నమాట. మిరపకాయ తొడుములు వేసిన తర్వాత డైలీ ఒకసారి మూత ఓపెన్ చేసుకుని క్లోజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకు సార్ అలా చేయాలి అంటే ఇది ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం ఇది అనరోబిక్ ప్రాసెస్ కాబట్టి డైలీ ఒకసారి మూత ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాను. ఇలాగే 3 రోజులకి చేయాలి. అంటే అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఆ గ్యాసెస్ బయటకు పోతాయి. గ్యాసెస్ బయటకు వెళ్ళిపోయి సాల్ట్ ఫర్మెంట్ అవుతుంది. మన బాడీ ఏదైతే మనం పని చేస్తుందో ఇంటర్నల్ ఆర్గన్స్ ఆల్రెడీ ఆ ప్రాసెస్ ఇందులో అయిపోతుంది అనమాట. అవునవునవును. మనకేంటి జస్ట్ టేస్ట్ కి ప్లస్ ఇందులో చాలా ప్రోబయోటిక్ మన పెరిగేలాగో మనకి అవునవును మరి అందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. సాల్ట్ విత్ ప్రోబయోటిక్స్ అనమాట. చాలా మంచి ప్రోబయోటిక్ అనమాట. అవునవును. హెల్తీ ప్రోబయోటిక్. ఈ షుగర్ పేషెంట్స్, షుగర్ అంటున్నాను, ఇది బీపీ పనిచేస్తుంది. ఇంకా మీరు ఇంకా ఇది విన్నాను, ఇది మిరపకాయ కాకుండా మిరపకాయ తొడుములు కాకుండా ఫస్ట్ ఒక డబ్బా తీసుకొని డబ్బాలో ఫస్ట్ గంజి అక్కడ వాటర్లో బెండకాయలు వేసి 2 రోజులు ఉంచాలి. 2 రోజులు బెండకాయలు తీసేసిన తర్వాత ఉప్పు వేయాలన్నమాట. ఉప్పు వేసి సేమ్ సాచురేటెడ్ పాయింట్ ఒకసారి మూత తిప్పేసి మూత ఓపెన్ చేసి పెట్టుకుంటే అది కూడా 6 రోజులు తయారైపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆ బెండకాయ వేసిన దానివల్ల దాని ఏమైనా అడ్వాన్స్ బెనిఫిట్ ఏమైనా ఉందా దీనికన్నా? జాయింట్స్ కి బాగా ఇది గుజ్జు బాగా. ఓహో, గుజ్జు. ఓకే, బాగుంది సార్. అంటే ఆ బెండకాయలో ఉన్న గుజ్జు అనేది ఇలా ఇదవుద్ది అనమాట. అంటే జస్ట్ దీనికి టెస్ట్ ఉందండి. ఇప్పుడు సాల్ట్ తయారైంది పనిచేస్తుందా లేదంటే ఒక టెస్ట్ ఉంటుంది. చెప్పండి సార్. ఒక యాపిల్ తీసుకొని మధ్యలో కోస్తాం కదా, బయటకు ఉంటది కదా, అది మామూలుగా పక్కన పెట్టేస్తే కలర్ మారిపోద్ది. ఈ సాల్ట్ పోయాలన్నమాట. ఆ వాటర్ పూస్తే చాలు. ఈ వాటర్ పూస్తే అది ఎంతసేపు అయినా కూడా తెల్లగానే ఉంటుంది. ఉంటే ఇది సాల్ట్ తయారైనట్టు, అది తయారైనట్టు, ఫెర్మెంట్ అయినట్టు, లేకపోతే లేనట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది వెరీ 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 వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.